కాశ్యాంతు మరణాన్ ముక్తి కాశీలో మరణిస్తే ముక్తి లభిస్తుంది అని హిందువులు విశ్వసిస్తారు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన విశ్వేశ్వరలింగం ఇక్కడ ఉంది. వారణాసి ప్రపంచంలో ఉన్న నగరాల్లో అత్యంత పురాతనమైనది. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఇక్కడ ప్రవహించే గంగా నదిలో స్నానం ఆచరిస్తే సర్వ పాపాలు నశించి తిరిగి పునర్జన్మ ఉంటుందని హిందువుల నమ్మకం. వరుణ, అసి అనే రెండు ఉపనదులు కాశీ నగరం వద్ద గంగా నదిలో కలుస్తాయి. అందుచేత ఈ క్షేత్రానికి వారాణసి అనే పేరు వచ్చింది. ఎవరైనా బతకడానికి ఉన్న ఊరు విడిచి మరో ఊరికి వెళ్తారు. కానీ అక్కడ చనిపోతే బాగుండు అనుకుని వెళ్ళే ఏకైక ప్రదేశం కాశీ నగరం. వయసు పైబడ్డాక కాశీలో మరణించాలి, లేదంటే పుత్ర సన్నిధిలో మరణించాలి అన్నది పెద్దల మాట. ఈ రెండు మోక్షదాయకాలని విశ్వసిస్తారు. కాశీ పరమశివుడికి ప్రీతిపాత్రం అయింది. పురాణ కథను అనుసరించి కాశీదేవిగా విరాజిల్లుతున్న ఈ నగరానికి స్వతంత్ర బుద్ధిని ప్రసాదించాడు పరమేశ్వరుడు. అలా చైతన్యాన్ని పొందిన కాశీదేవి 3 కోరికలు కోరింది. ఎవరైతే పరిపూర్ణ విశ్వాసంతో కాశీలో అడుగుపెట్టి గంగా నదిలో స్నానం చేస్తారో వారి పాపాలన్నీ నశించాలి అనేది మొదటిది. కాశీలో ఎవరెలా మరణించినా వారికి ముక్తి లభించాలి అన్నది రెండవది. అక్కడ మణికర్ణిక, హరిశ్చంద్ర ఘాట్లలో దహనం చేసిన దేహాలకు ముక్తి లభించాలి అన్నది 3వ కోరిక. పరమేశ్వరుడు అలాగే అని అనుగ్రహించాడు. అది పార్వతీదేవికి నచ్చలేదు. మహాదేవ, కాశీదేవికి అనవసరంగా వరాలిచ్చి ముక్తిని, ఆత్మ జ్ఞానాన్ని చులకన చేశారు అనిపిస్తోంది. ఇకపై అందరూ చాలా తేలికగా ముక్తిని పొందగలుగుతారు కదా అంది. పరమేశ్వరుడు నవ్వి, పార్వతి, నీకు వాస్తవం చూపిస్తాను పద అంటూ కాశీకి తీసుకువెళ్ళాడు. ఇంతలో మహాదేవుడు కాశీదేవికి ఇచ్చిన వరం ప్రాచుర్యం పొంది వేలాది ప్రజలు గంగా స్నానం చేసేందుకు తరలి వస్తున్నారు. ఈశ్వరుడు పార్వతీ సహితంగా కాశీలో గంగా తీరానికి చేరుకొని, ఇప్పుడు మనిద్దరం మనుషులుగా మారుదాం. నేను చనిపోయినట్లు పడుకుంటాను. నువ్వు వితంతువులా నటించి దుఃఖిస్తూ పాపరహితులైన వారు ఎవరైనా నా భర్తను తాకితే ఆయనకు తిరిగి జీవం వస్తుంది. పాపాత్ములు అయితే మాత్రం నా భర్తను తాకగానే తల పగిలి మరణిస్తారు అని చెప్పు అన్నాడు. పార్వతీదేవి అలా అందరినీ అభ్యర్థిస్తూనే ఉంది. వేలాది మంది గంగా స్నానం ఆచరించి వస్తూనే ఉన్నారు. కానీ ఒక్కరు కూడా ఆ శరీరాన్ని తాకే ప్రయత్నం చేయలేదు. గంగా స్నానం తరువాత పాప ప్రక్షాళన జరిగి పునీతులు అవుతారు అన్న వరం గురించి తెలిసినప్పటికీ ఎవ్వరూ ఆమె భర్తను తాకి బతికించేందుకు ప్రయత్నించలేదు. అయితే పరమేశ్వరుణ్ణి పరిపూర్ణంగా విశ్వసించే ఒక వేశ్య మాత్రం గంగా స్నానం ఆచరించి వచ్చి ఆ శరీరాన్ని తాకి పునర్జీవితుడిని చేసింది. అప్పుడు పరమేశ్వరుడు సులభమైన మోక్ష మార్గాన్ని ప్రసాదించినప్పటికీ ప్రజలు అవిశ్వాసంతో, అజ్ఞానంతో ఎలా ముక్తికి దూరం అవుతున్నారో చూసావుగా పార్వతి అంటూ ఆ పుణ్యాత్మురాలికి మోక్షాన్ని ప్రసాదించాడు. అందువల్ల పరిపూర్ణ విశ్వాసంతో కాశీ నగరంలో గంగా స్నానం ఆచరించిన వారికి మోక్షం తప్పక ప్రాప్తిస్తుంది.